కడప జిల్లా కలసపాడు మండలంలోని స్థానిక సెయింట్ ఆంటోనీస్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో వినాయక చవితి పండుగ సందర్భంగా విద్యార్థులకు మట్టితో కూడిన విగ్రహాలను తయారు చేసి వాతావరణ కాలుష్యాన్ని నివారించాలని పాఠశాల కరస్పాండెంట్ చిత్తా రాజశేఖర రెడ్డి తెలిపారు. మంగళవారం వినాయక చవితి పండుగ సందర్భంగా వారు పాఠశాలలోని విద్యార్థులకు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామాల్లో వినాయకుని విగ్రహాల వద్ద జాగ్రత్తగా ఉండాలని, నిమజ్జనం రోజున చెరువుల్లోనూ కాలువల్లోనూ తొక్కిసలాడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ చిత్తా ప్రభావతి మాట్లాడుతూ పాఠశాలలో అన్ని పండుగలను ఘనంగా జరుపుకుంటామన్నారు. ముఖ్యంగా ఆయా పండుగల సందర్భంగా విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు విద్యార్థులను విఘ్నేశ్వరుని ఆకారంలో సమకూర్చి అద్భుతమైన రీతిలో విద్యార్థులు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయన్నారు. అలాగే విఘ్నేశ్వరుని విగ్రహాలను ఆకులతోనూ, మట్టితోనూ, పూలతోనూ ఇలా వివిధ రకాలైన ఆకృతులతో తయారు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డౌన్ అప్ కిందికని పైకని పెట్టమా. ఇట్లా నమస్తే దాన్ని ఇట్లా మీరు కిందికి పైకి అంటూ ఉండండి. ఫాస్ట్గా స్లో ఆల్ ఆఫ్ వన్స్ ఒకసారి మేడం విజిల్ పూజిస్తారు. అంటే ఆయనకు అంత ప్రాముఖ్యత ఇస్తా ఉన్నారు. సో ఈ సందర్భంలో మీరందరూ చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే మీ దగ్గర ఉన్న బుక్స్ను ఒకసారైనా కానీ ఒక 3 రోజులు పెడతారు, ఒకరు 5 రోజులు పెడతారు, ఒకరు 9 రోజులు పెడతారు. ఏదో ఒక రోజు భక్తి శ్రద్ధలతో మీరు పూజలో పాల్గొని మీ బుక్స్ను స్వామివారి కాళ్ళ దగ్గర పెట్టి మంచిగా ప్రేయర్ చేసుకొని రాబోయే దినాలలో నేను ఒక మంచి విద్యార్థిగా ఉండాలని, మంచిగా చదువుకోవాలని, మీ తల్లిదండ్రులు బాగుండాలని, మీ టీచర్లు అందరూ కూడా బాగుండాలని ఒక మంచి ప్రేయర్ చేసుకోవాలి. ఈరోజు ఏదైతే పేపర్లో ఇలా వచ్చిందో మళ్ళా రాదు అనే దానికి లేదు. రేపొద్దున మీరు 10th క్లాస్కి వచ్చినప్పుడు ఇంకా వేరే రకంగానో ఎన్నో మీరు సాధించినప్పుడు మీరు కూడా దాంట్లో రావచ్చు. మాకు గర్వకారణంగా ఉంటుంది, మీకు చదువు చెప్పిన టీచర్లకు కూడా గర్వకారణంగా ఉంటుంది. సపోజ్ 10th క్లాస్లో ఒక స్టేట్ ఫస్ట్, స్టేట్ సెకండ్, స్టేట్ థర్డ్ వచ్చారనుకోండి. వస్తే మీ పేరు, మీ ఫోటో దాంట్లో వేస్తారు. అప్పుడు మన స్కూల్ ఖ్యాతి పెరుగుతుంది. కాబట్టి రాదు అని అనుకోకూడదు. నిన్న ఒక అన్న ఇక్కడికి వచ్చినాడు, అందరూ చూసారా? ఏం జరిగింది ఏమనేది తెలుసా? ఆయనకు ఒక అవార్డు ఇచ్చారు రాష్ట్రపతి ద్వారా. త్వరలో ఆయన రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అవార్డు తీసుకుంటారు. అంటే దాని అర్థము నాకు అవార్డు వస్తుంది అని ఆయన ఆ పని చేయలేదు. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్కు మనకు ఒక బార్డర్ ఉంటుంది, నీటిలో కూడా ఒక బార్డర్ ఉంటుంది మనకు. సో ఆ బార్డర్ని వాళ్ళు క్రాస్ చేసి వచ్చి మన జాలర్లు అంటే చేపలు పట్టే వాళ్ళని తీసుకెళ్ళారు. సో వాళ్ళని విడిపించుకొని వచ్చే ప్రయత్నంలో ఆయన తన ప్రాణాలకు తెగించి చాలామంది వెళ్ళమంటే మేము వెళ్ళము అంటే ఆ మూమెంట్లో నేను వెళ్తానన్నాడు. నాకు అవార్డు వస్తుందేమో, నాకు రివార్డు వస్తుందేమో, రేపొద్దున ప్రమోషన్ వస్తుందేమో, నాకేమైనా బహుమతి ఇస్తారేమో అని అనుకోలేదు ఆయన. కేవలము మన భారతీయులు అక్కడ చిక్కుకున్నారు, వాళ్ళని కాపాడాలనే ఉద్దేశంతో ఆయన ప్రాణాలకు తెగించిపోవడం జరిగింది, వాళ్ళని కాపాడడం జరిగింది. దానికి గుర్తింపుగా ఈరోజు మెడల్ వచ్చింది. కాబట్టి మన పని మనం చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా మనకు గుర్తింపు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాంపిటీషన్ ఉంది, అందరూ బాగా పార్టిసిపేట్ చేయండి, రేపు బాగా సెలబ్రేట్ చేసుకోండి. మళ్ళా నిమజ్జనం అలా ఉన్నప్పుడు ఆ టైంను బట్టి వెళ్ళండి. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు, ఆబ్సెంట్ కావద్దు. టీచర్స్ అందరూ సిలబస్ జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ టైంను బ్యాలెన్స్ చేసుకోండి, జాగ్రత్తగా పండగ చేసుకోండి. మీరు వెళ్ళేటప్పుడు ఏవైనా చాలామందిని చూస్తున్నాం ఇప్పుడు నీళ్ళలో లేకపోయి 3-4 days బ్యాక్ MBA జరిగే 3 విద్యార్థులు ఈతకు పోయి చనిపోయినారు. సో
సో అలా చేయొద్దు. మీరు దూరంగా ఉండండి, మీరు చిన్నపిల్లలు దూరంగా ఉండండి, వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. సో సంతోషంగా ఆ వినాయకుని ఆశీస్సులు ఎప్పుడు మీపై, మీ కుటుంబాలపై ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి.